తెలంగాణలో పద్మ అవార్డులపై వివాదం ఇంకా చల్లారలేదు. గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంటే దానికి ఘాటు జవాబులు బీజేపీ నుంచి వస్తున్నాయి. దీనిపై లేటెస్ట్ గా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. కావాలనే పద్మ అవార్డులపై వివాదం రేపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారన్నారు. ఈరోజు రాజకీయాల ప్రమేయం ఉండదు, దానికి ఒక సిస్టమేటిక్ ఒక కమిటీ ఉంటుంది. ఆ రకంగా జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని రాజకీయంగా ఏదో చర్చ చేయాలా, రచ్చ చేయాలా, దాని ద్వారా ఏదన్నా కొంత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించాలన్న ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మేము పంపినాం కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 50 పేర్లు పంపితే 50 పేర్లను కమిటీ సెలెక్ట్ చేస్తుందా? దానికి ఒక సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా పేర్లు అనేది సెలెక్ట్ జరుగుతుంది. రాజకీయ ప్రమేయం దాంట్లో ఎక్కడ ఉండదు, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కడ కూడా లేదు. కానీ దాన్ని రాజకీయం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. గద్దర్ గారిని మేము వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా అవమానించేటటువంటి ప్రయత్నం చేయలేదు, చెయ్యం. గద్దర్ని వ్యక్తిగతంగా మేము అభిమానిస్తాం. ఆయన ఆ సిద్ధాంతాల పట్లనే మాట్లాడినంత తప్పితే భారత ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల మీద, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మిగతా ఇష్యూస్ మీద ఆ జరిగేటటువంటి కమిటీ చూసుకొని పేర్లకు సంబంధించినటువంటి పద్మ అవార్డుల చర్చ.